హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే ఎడ్యుకేషన్ లోన్ ఎట్లా తీసుకోవాలి బీటెక్‌కి ఒక కంప్లీట్ గైడ్ ఇవ్వబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి. సింపుల్‌గా 5 స్టెప్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలంటే ఏమేమి ఉండాలి? ఏం చేయాలి? అనేది. ఓకే. సో, మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకేమైనా కన్‌ఫ్యూజన్స్ ఉన్నా, అసలు ఎడ్యుకేషన్ లోన్ ఏంది? డాక్యుమెంట్స్ ఏం తెచ్చుకోవాలి? అసలు ఏం మనం సబ్మిట్ చేయాలి బ్యాంక్‌లో? అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఏ బ్యాంక్‌లో తీసుకోవాలి? ఈ డౌట్స్ అన్నీ కూడా మీకు క్లారిఫై అయిపోతాయన్నమాట. ఓకే. సో, ఫస్ట్ అయితే మీరేం జేస్తారు అంటే, కాలేజ్ అడ్మిషన్ లెటర్ అండ్ దాంతో పాటు ఆ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఉంటది. అదైతే మీరు రెడీ జేసుకొని బెట్టుకోండి. ఎందుకంటే, మీరు ఇదే సబ్మిట్ జేయాలి బ్యాంక్‌లో. దాన్ని బట్టే మీరు ఎంత లోన్ గావాలో మీరైతే బ్యాంక్‌లో చెప్పాల్సొస్తది. ఓకే. సో, దానికోసం ఫస్ట్ మీ అడ్మిషన్ లెటర్ గావాలి ఆ కాలేజ్‌కి సంబంధించి. అండ్ అలాగే ఆ కాలేజ్‌లో కాస్ట్ బ్రేక్ డౌన్ అంటే అందులో ఫీజ్ ఎంతుంటది, ట్యూషన్ ఫీ ఎంత, హాస్టల్ ఫీజ్ ఎంత, అలాగే ఇంకా వేరే ఉంటాయి కొన్ని మిస్‌సెలేనియస్ ఫీజెస్ ఉంటాయి. లైక్ ఎగ్జామ్ ఫీ అంటాడు, ల్యాబ్ అంటాడు, బుక్స్ అంటాడు, లైబ్రరీ ఫీజ్ అంటాడు. ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకొని అండ్ దాంతో పాటు మీకు ఆ 4 ఏళ్ళు కొంచెం ఖర్చయితది. ఎవ్రీ మంత్ కొంచెమైనా కొంచెం ఖర్చవుతూ ఉంటది. సో, అవి మీరు ఇంటికెళ్ళి తీసుకుందాం, పాకెట్ మనీ మా పేరెంట్స్ ఇస్తారు, ఏం టెన్షన్ లేదనుకుంటే ఓకే. లేదు అది కూడా లోన్‌లో తీసుకుంటే అయిపోతది అనుకుంటే అది కూడా ఇంక్లూడ్ చేసి అంటే మీరు మొత్తం అంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఓన్లీ ట్యూషన్ ఫీజ్ మాత్రమే కాలిక్యులేట్ చేసి ఇంతే లోన్ కావాలని తీసుకుంటారు. కానీ తర్వాత అరే హాస్టల్ ఫీజ్ ఉంటది. అరే నేను ల్యాప్‌టాప్ తీసుకోవాలి. అరే నేను ఎక్కడికి పోవాలి ఇంటర్న్‌షిప్ కోసం. అరే ఈ ఖర్చులు, ఆ ఖర్చులు ఉంటాయి. ఇవన్నిటి కోసం మళ్ళీ సెపరేట్‌గా మళ్ళీ ఒక్కసారి లోన్ శాంక్షన్ అయితే మళ్ళీ అవన్నీ అయితే ఇవ్వరనమాట. సో, ముందే మీరు ఈ కాస్ట్‌లన్నీ ఇంక్లూడ్ చేసుకొని మీ లోన్ ఎంత తీసుకోవాలో అనే అమౌంట్ అయితే మీరు డిసైడ్ చేసుకొని పెట్టుకోండి. అది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే మీరు కో అప్లికెంట్ రెడీగా పెట్టుకోండి. అంటే మీరు స్టూడెంట్ కాబట్టి మీకు ఇంకా పర్సనల్ ఇన్‌కమ్ లేదు కాబట్టి బ్యాంక్స్ అన్నీ గూడా ఏం చేస్తాయంటే మీకు ఒక కో అప్లికెంట్ అయితే అడుగుతారనమాట. అది యూజువల్లీ మీ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు లేదా గార్డియన్ అవ్వచ్చు. సో, ఎవరైతే కో అప్లికెంట్స్ పెట్టుకుంటున్నారో మేక్ ష్యూర్ వాళ్ళకి మంచి సిబిల్ స్కోర్ అంటే అట్‌లీస్ట్ ఒక 700, 720 అబోవ్ ఉండే ఎవరైతే ఆ సిబిల్ స్కోర్ కన్నా అబోవ్ ఉంటుందో 700, 720 కన్నా అబోవ్ అలాంటి వాళ్ళ అండ్ అలాగే ఒక క్లియర్ క్రెడిట్ హిస్టరీ ఎలాంటి డ్యూస్ లేకపోవడం లేదా లేట్ పేమెంట్స్ లాంటివి ఏం లేకుండా ఉండడం. అలాంటి వాళ్ళని మీ కో అప్లికెంట్స్‌గా పెట్టుకుంటే బెస్ట్. ఎందుకంటే అప్పుడు మీకు లోన్ డిస్బర్స్‌మెంట్‌లో అండ్ ఆ లోన్ ప్రాసెస్‌లో ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూ ఉండదు. ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువుండి లేదా సరిగ్గా క్రెడిట్ హిస్టరీ సరిగ్గా లేదు అంటే చాలా సార్లు లేట్‌గా పేమెంట్స్ చేశారు, డిలేస్ చేశారు అండ్ పేమెంట్ సరిగ్గా చేయలేదు. ఇలాంటివన్నీ ఆ క్రెడిట్ హిస్టరీలో ఉంటే మాత్రం అక్కడ మీకు లోన్ శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయి. సో, అందుకే మీరు కో అప్లికెంట్ అయితే పెట్టాలి. అండ్ కో అప్లికెంట్ పెట్టేటప్పుడు మీరు ఎవరికైతే మంచి సిబిల్ స్కోర్ ఉందో వాళ్ళని పెట్టుకుంటే బెటర్. లోన్ మీకైతే ఈజీగా వస్తది. సో, అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మ్యాండేటరీ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ మీకు చూపిస్తున్నాం. స్టూడెంట్స్‌కి అయితే ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, అలాగే 10థ్ అండ్ 12థ్ మన ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ మార్క్ షీట్, అలాగే ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అదే మన మీరు ఎబ్సెట్ త్రూ వెళ్తున్నారా? లేదా జేఈఈ త్రూ వెళ్తున్నారా? లేదా వేరే ఏమైనా ఎగ్జామ్ త్రూ వెళ్తున్నారా? దాని యొక్క ర్యాంక్ కార్డ్‌తో పాటు కాలేజ్ అడ్మిషన్ లెటర్ ఈ సర్టిఫికేట్స్ అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీగా పెట్టుకోండి. అండ్ అదే మీ కో అప్లికెంట్ ఎవరైతే మీ కో అప్లికెంట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ అలాగే లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్‌తో పాటు లాస్ట్ 2 ఇయర్స్ ఐటీఆర్ ఫైల్ చేసిన ఫార్మ్ ఉంటది అది. అండ్ అలాగే లేటెస్ట్ సాలరీ స్లిప్స్ నార్మల్‌గా లాస్ట్ ఒక 3-4 మంత్స్ ఆఫ్ సాలరీ స్లిప్స్ అయితే చూస్తారు బ్యాంక్. అండ్ అలాగే ఫార్మ్ 16 లేటెస్ట్ ఫార్మ్ 16 కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ చూస్తుంటే మీకు అర్థం కాకపోవచ్చు ఇది. బట్ మీ పేరెంట్స్‌కి లేదా కో అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి ఇవన్నీ తెలుసు. అండ్ ఎవరైనా వీడియో పేరెంట్స్ చూస్తుంటే మీకు ఇవన్నీ ఆల్రెడీ అర్థమయ్యి ఉంటాయి. అర్థం కాకపోయినా కూడా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఫార్మ్ 16 లేదా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అడగండి. డెఫినెట్‌లీ దే విల్ హెల్ప్ యూ ఔట్ ఇన్ దిస్. ఓకే. సో, అదనమాట థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి లోన్ అప్లై చేసుకోవడానికి. ఒకటి కొన్ని సెంట్రల్ పోర్టల్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్‌కి సంబంధించి పీఎం విద్యా లక్ష్మి మీరు జస్ట్ ఇంటర్నెట్‌కెళ్ళి గూగుల్ ఓపెన్ చేసి పీఎం
విద్యాలక్ష్మి అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఒక పోర్టల్ వచ్చేస్తది. ఆ పోర్టల్‌లో ఏంటి అంటే కొన్ని కాలేజెస్ లిస్ట్ చేశారు వాళ్ళు. ఆ కాలేజెస్‌లో మీ కాలేజ్ కూడా ఉంటే మీరేం చేస్తారంటే చాలా సింపుల్ ప్రాసెస్ అప్పుడు మీది. మీరు జస్ట్ ఆ పోర్టల్‌లో మీరు మీ ఆ పోర్టల్‌లో మీ అకౌంట్ క్రియేట్ చేసేసుకొని ఓకే. ఆ తర్వాత డైరెక్ట్‌గా ఆ పోర్టల్ త్రూనే మీరు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్‌కి మీరు ఒకేసారి లోన్ అయితే అప్లికేషన్ పెట్టొచ్చు. అండ్ వాళ్ళే తర్వాత మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. అండ్ ఆ ప్రాసెస్ చాలా సింపుల్‌గా అయిపోతది. స్మూత్‌గా అయిపోతది. కానీ అగైన్ ఈ పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ఈ పోర్టల్‌లో ఏవైతే కాలేజెస్ లిస్ట్ అయ్యి ఉన్నాయో అవి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. జస్ట్ చెక్ చేసుకోండి. మీ కాలేజ్ ఎలిజిబుల్ అయితే చాలా చాలా ఈజీ ప్రాసెస్ అది. ఓకే. అండ్ అలా కాకుండా జన్ సమర్థ్ పోర్టల్ అని ఉంటది. అందులో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ ఇన్‌కమ్ బట్టి ఓకే. లోన్స్‌లో కూడా మీకు సబ్సిడీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అవి ఒక ఫస్ట్ మీరు ముందు బ్యాంక్‌లకి వెళ్ళి లోన్ కోసం ఎంక్వైరీ చేసే ముందు ఫస్ట్ ఇవి చేయండి. ఈ సెంట్రల్ పోర్టల్స్ ఏవైతే 2 చెప్పినా కదా! ఈ 2 పోర్టల్స్‌లోకెళ్ళి మీరక్కడ ఒకసారి సెర్చ్ చేయండి. మీకేమన్నా అక్కడి నుంచి మీరు ఎలిజిబుల్ ఉన్నారు, అక్కడ నుంచి ఏమన్నా సబ్సిడీ వస్తుంది, తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కొస్తుంటే మాత్రం అక్కడి నుంచి మీరు ప్రాసెస్ చేసుకోండి. చాలా చాలా బెనిఫిట్ అవుతది మీకు. లేదన్నా అక్కడి నుంచి మాకు రావట్లేదు అన్నప్పుడు మీరేం చేస్తారంటే డైరెక్ట్ అప్లికేషన్ పెట్టండి. మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ బ్యాంక్స్‌కెళ్ళి మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. ఓకే. డైరెక్ట్‌గా బ్యాంక్‌కెళ్ళిపోండి చెప్పేసి బ్యాంక్‌కెళ్ళిపోయి అన్నా మాకు లైక్ ఎడ్యుకేషన్ లోన్ కావాలి అంటే వాళ్ళే మొత్తం ప్రాసెస్ చెప్తారు. సో, ఈ 5 ఈ 4 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఫిఫ్త్ స్టెప్ ఏందంటే ఒక్కసారి మీరు బ్యాంక్‌కెళ్ళి బ్యాంక్ లోన్ కోసం ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేసి ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తే అప్పుడేం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు మీరిచ్చిన డాక్యుమెంట్స్ మొత్తం ఒక్కసారి ఆడిట్ చేసి ఓకే. కావాలంటే మీతో అండ్ అలాగే మీ పేరెంట్స్‌తో అండ్ పేరెంట్స్ అనే కాదు మీ కో అప్లికెంట్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక చిన్న ఇంటర్వ్యూ అంటే నాట్ ఇంటర్వ్యూ లాగా కాదు. నార్మల్‌గా ఒక్కసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా కాదా అని తెలుసుకొని ఆ తర్వాత అయితే మీ లోన్ అప్రూవ్ చేస్తారనమాట. సో, ఇది 5 స్టెప్స్. మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి అనుకుంటే బీటెక్ లేదా డిగ్రీ కోసం ఈ 5 స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. సో, క్లియర్‌గా మీకైతే అర్థమవుతుంది ఇక్కడ. సో, ఇందులో ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను. బికాజ్ ఈ పాయింట్స్ చాలామంది స్టూడెంట్స్ మిస్ అవుతూ ఉంటారు. ఏంటంటే అన్న లోన్‌లో ఓన్లీ ట్యూషన్ ఫీజే కవర్ అవుతుందా అని కొంచెంమందికి డౌట్ ఉంటది. లేదు ట్యూషన్ ఫీతో పాటు హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు, అలాగే ల్యాప్‌టాప్ ఏమైనా డెస్క్‌టాప్ ఏమైనా తీసుకుందాం అనుకుంటే అది, అలాగే ల్యాబ్, లైబ్రరీ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ అలాగే ఇవి కాకుండా కొన్నిసార్లు స్టూడెంట్స్ ఎప్పుడైనా కొన్నిసార్లు ఇంటర్నేషనల్ ట్రిప్స్‌కి ఫర్ అకాడమిక్ పర్పసెస్ లేదా ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే ఫర్ అకాడమిక్ పర్పసెస్ అవన్నీ కూడా కవర్ అవుతాయి కొన్ని లోన్స్‌లో. ఓకే. సో, అందుకే మీరు ముందే ఎక్కడైతే లోన్ తీసుకుంటున్నారో అక్కడ ముందే మీరు మాట్లాడేసుకొని పెట్టుకోండి. దట్ ఏమేమి ఉంటాయి, ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి నాకు అన్నీ మొత్తం డీటెయిల్‌గా తెలుసుకొని ఆ తర్వాతే మీరైతే ఆ లోన్ కైతే మీరు అగ్రీ అవ్వండి. ఓకే. అండ్ అలాగే దీంతో పాటు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరేం చేస్తారు అంటే మీ మీరు ఇందాక చెప్పిన డైరెక్ట్‌గా బ్యాంక్స్‌కెళ్ళిపోండి అని. అక్కడ బ్యాంక్స్‌కెళ్తున్నప్పుడు ఫస్ట్ మీరేం చేస్తారు అంటే ఫస్ట్ మీరు ఏదన్నా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్‌కెళ్ళండి. ఓకే. లైక్ ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ లేదా ఇండియన్ బ్యాంక్ ఇవి ఉంటాయి కదా! ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్‌కి వెళ్ళి ఫస్ట్ అక్కడ కనుక్కోండి ఎడ్యుకేషన్ లోన్ గురించి. ఎందుకంటే నార్మల్‌గా అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువుంటుంది. అండ్ అక్కడ కొన్ని స్టూడెంట్స్‌కి సంబంధించి మంచి మంచి స్కీమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో, ఫస్ట్ మీరు ఒకవేళ డైరెక్ట్‌గా బ్యాంక్‌కి వెళ్లి కనుక్కుందాం అనుకుంటే ఫస్ట్ ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్‌ని ప్రిఫర్ చేయండి. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ మీరు కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు, అక్కడ కొంచెం లోన్ శాంక్షన్ అవ్వట్లేదు లేదా కంపేర్ చేద్దాం వేరే బ్యాంక్స్‌తో కూడా అనుకుంటే అప్పుడు మీరు కావాలంటే ప్రైవేట్ బ్యాంక్ లైక్ హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐకి వెళ్ళి అక్కడ మీరు కనుక్కోండి. కానీ ఐ వుడ్ హైలీ ప్రిఫర్ మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్‌కెళ్తేనే బెటర్. ఎందుకంటే అక్కడే మీకు మంచి స్కీమ్స్ ఉంటాయి అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువుంటుంది అక్కడ. ఓకే. అండ్ దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారా? ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి క్రూషియల్ థింగ్స్ టు నోట్. ఫస్ట్ ఏంటంటే మీకు కొన్నిసార్లు ఏంటంటే మీ లోన్ ఒకవేళ 4,00,000 క్రాస్ అయిందనుకోండి. అయితే ట్రెడిషనల్ బ్యాంక్స్ అంటే మన ఎస్‌బీఐ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇవి మొత్తం 100% ఆఫ్ ద కాస్ట్ అయితే కవర్ చేయదు. ఓకే. వాళ్ళేం చేస్తారంటే నార్మల్‌గా అందులో ఒక 95% కవర్ చేస్తారు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద 5% అయితే మీరు అరేంజ్ చేసుకోవాల్సొస్తది. సో, అది ముందే మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇట్స్ నాట్ కంపల్సరీ. అగైన్ మీరు ఒకసారి మీ బ్యాంక్‌తో కన్ఫర్మ్ చేసుకోండి.
నేను చెప్తున్నా అంటే కొన్ని కేసెస్ నేను చూసిన కేసెస్ బట్టి చెప్తున్నాను. ఓకే. బట్ ఒకసారి మీరు బ్యాంక్‌తో కన్ఫర్మ్ చేసుకోండి. బట్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ డెఫినెట్లీ మీరు మిగతా 5%కి అయితే అమౌంట్ మీరు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే కొలాటరల్ లిమిట్స్. అంటే ఇప్పుడు ఇప్పుడు నార్మల్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటే ఎక్కడ కూడా మీరు ష్యూరిటీ కింద ఫిజికల్‌గా ఏం ప్లెడ్జ్ చేయరు. ప్రాపర్టీయా, ల్యాండ్, గోల్డ్ అవన్నీ ఏం ష్యూరిటీ పెట్టరు. మీరు డైరెక్ట్‌గా లోన్ ఇచ్చేస్తారు. కానీ అదేంటి అంటే అప్ టు 7.5 లాక్స్ వరకు ఉందనుకోండి మీ లోన్ అమౌంట్. అక్కడ ఏం ఇష్యూ ఉండదు. మీకు నార్మల్‌గా ఏ ట్రెడిషనల్ బ్యాంక్స్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ లెట్స్ సే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్‌లో అయితే మీకు ష్యూరిటీ పెట్టమని అడగరు. ఓకే. అక్కడ ఏం ఇష్యూ లేదు. కానీ మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ అమౌంట్ 7.5 లాక్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఆ కేస్‌లో ఇష్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కేస్‌లో మేబీ దే మైట్ ఆస్క్ యూ టు పుట్ ష్యూరిటీ. ష్యూరిటీ కింద మీకు మేబీ ఫిజికల్ ప్రాపర్టీ లేదా ల్యాండ్ లేదా ఏదైనా గోల్డ్ పెట్టమంటారు. ఓకే. ఒక సెక్యూరిటీ లాగా. సో, ఆ కేస్‌లో ఒకవేళ మీ అమౌంట్ ఎక్కువ ఉంటే సో, బీ రెడీ. అవైతే మీరు రెడీ పెట్టుకోండి. ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అయితే చూసినా నేను. సో, చెప్తున్నా. బట్ అగైన్ నాట్ ఓన్లీ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్‌లో కూడా 7.5 లాక్స్ ఆర్ ఒక సర్టెన్ అమౌంట్ ఉంటది. అది దానికన్నా ఎక్కువ మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నప్పుడు అక్కడైతే ష్యూరిటీ పెట్టాల్సొస్తది. కానీ దీనిలో ఎక్సెప్షన్ కూడా ఉంది. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ టాప్ కాలేజెస్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్ ఆర్ లెట్స్ సే ఎన్ఐఆర్ఎఫ్‌లో ఒక టాప్ 30, టాప్ 50 కాలేజెస్‌లో మీ కాలేజ్ ఉంటే అప్పుడు ఈ బ్యాంక్స్ అనేవి వాళ్ళకి ఎక్సెప్షన్ ఇస్తారు. ఆ స్టూడెంట్స్‌కి వాళ్ళకి ఎలాంటి ష్యూరిటీ లేకపోయినా కూడా వాళ్ళకైతే ఎంత లోన్ కావాలన్నా 20, 30 లాక్స్ వరకు కూడా లోన్ వాళ్ళు శాంక్షన్ చేస్తారు. ఎలాంటి ష్యూరిటీ లేకుండా. సో, మీరు ఆ టాప్ కాలేజెస్‌లో సీట్ వస్తుందంటే టెన్షన్ నడుచుకోవాల్సిన పని లేదు. బట్ అక్కడ రావట్లేదు అంటే బీ రెడీ విత్ ద ష్యూరిటీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది చాలామంది స్టూడెంట్స్‌కి తెలీదు. ఇన్‌ఫాక్ట్ యునో ఇది ఇప్పుడు మేబీ మీకంత తెలియకపోవచ్చు. కానీ మీకు బీటెక్ అయిపోయిన తర్వాత మీరు ఈఎంఐ స్టార్ట్ చేస్తారు కదా! అప్పుడు అర్థమవుతది. ఏందంటే మీరు ఈ 4 ఏళ్ళు మీరు లోన్ తీసుకుంటున్నారు. మీరేమనుకుంటారంటే 4 ఏళ్ళు ఏమి ఈఎంఐస్ ఏమి ఉండవు. అసలు లోన్ తీసుకున్నా గానీ నా ఈఎంఐ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత స్టార్ట్ అయితది. ఏం టెన్షన్ లేదురా బాయ్ అనుకుంటారు గానీ 4 ఇయర్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటది. ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ మీకు యాడ్ అవుతూనే ఉంటది. ఓకే. అండ్ అది కంపౌండ్ అవుతూ మీరు 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత చూసుకున్నారనుకోండి, అది చాలా పెద్ద అమౌంట్ అయ్యుంటది ఆల్రెడీ. సో, నా సజెషన్ ఏంటి అంటే ఒకవేళ అగైన్ ఇఫ్ యువర్ ఫ్యామిలీ కెన్ అఫోర్డ్ మీరు ఇప్పటి నుంచే ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న ఇప్పటి నుంచే పర్ మంత్ ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ కట్టేసుకుంటూ వెళ్ళండి. సో దట్ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈఎంఐ స్టార్ట్ అయినప్పుడు మీకు ఏదైతే అమౌంట్ ఉంటుందో మీకు అంత పెద్ద హ్యూజ్ అమౌంట్ అయితే అనిపియదు. అప్పుడు మీకు ఓకే. మీరు తీసుకున్న లోన్‌కి ఆ ఇంట్రెస్ట్ అంతా కలుపుకొని మీరు పే బ్యాక్ చేయాల్సిన ఏదైతే అమౌంట్ ఉంటదో అది మీకు ఓకే అనిపిస్తది. కానీ అదే 4 ఇయర్స్ మీరు ఒకవేళ కట్టకపోతే ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ పడుతుంది 4 ఇయర్స్. అండ్ అది కంపౌండ్ అవుతూ మీరు అంటే ఒకేసారి మీకు చాలా పెద్ద అమౌంట్ లాగా కనిపిస్తుంది అది. బట్ అగైన్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్, యువర్ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ కండిషన్. మీ ఫ్యామిలీ అఫోర్డ్ చేయగలిగితేనే ఇదైతే ఈ రూట్ అయితే మీరు డెఫినెట్గా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే. సో అదనమాట. అండ్ దాంతోపాటు ఐ థింక్ సో దిస్ ఈజ్ అబౌట్ ద బీటెక్ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్. అండ్ అలాగే మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఈఎంఐ క్యాలిక్యులేటర్ కూడా యాడ్ చేసిన, అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తుంటే దీని మీద. సో ఇక్కడ ఒక విఎంఐ కూడా ఒక క్యాలిక్యులేటర్ కూడా నేను యాడ్ చేసి పెట్టేసిన. మీకు క్లారిటీ వస్తుంది. మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs ఈఎంఐ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే. సో 10.5 lakhs ఈఎంఐ అంటున్నాం. లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెట్స్ సే 8% ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 8% పెట్టుకుందాం. ఓకే. సో 8% పెట్టుకొని మీరు 10 year లెట్స్ సే ఒక 10 yearsలో రీపే చేద్దాం అనుకుంటే మీకు ఈఎంఐ వచ్చేసి ఇంత అయితే పడుతుందబ్బా. ఎవ్రీ మంత్ ఒక 12,795 అయితే కట్టాల్సి వస్తుంది మీరు ఈఎంఐ అయితే. ఓకే. సో కావాలంటే ఈ లింక్ ఏదైతే ఈ ఈఎంఐ క్యాలిక్యులేటర్ మీకు దొరికేస్తుంది ఆన్లైన్లో. మీరు ఎడ్యుకేషన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేయండి. మీకు మస్తు బొచ్చడి వెబ్సైట్స్లో ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టినరు. అది చెక్ చేసుకోండి. మీకు క్లారిటీ వస్తుంది 4 years అయిపోయిన తర్వాత ఎంత ఈఎంఐ పడుతుందని. ఓకే. సో మీరు ఏం చేస్తారు అంటే ఓన్లీ పాయింట్ మీరు ఎక్కడ మీకు బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో, అలాగే మంచి బెనిఫిట్స్ వస్తున్నాయో సెకండ్ పాయింట్. అండ్ అలాగే మీకు ఈఎంఐ కూడా మీరు వెంటనే కట్టాల్సిన పని లేదు.
ఓకే. మీరు మీ 4 ఇయర్స్ బీటెక్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ 1 ఇయర్ అయితే మీకు ఛాన్స్ వస్తది. 1 ఇయర్ కూల్ ఆఫ్ పీరియడ్ ఉంటది. అక్కడ మీరు మొత్తం ఏమైనా జాబ్ సెర్చ్ చేసుకోవాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా కూడా అక్కడ చేయొచ్చు. మీ 4 ఇయర్స్ బీటెక్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఈఎంఐ స్టార్ట్ అవుతది. సో, అదొకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే. అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్‌లో కూడా మీరు ఒకసారి అడగండి. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటా లేదా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటా అని. నన్ను అడిగితే ఫ్లోటింగ్‌కి ఎళ్ళడం బెటర్. రెపో రేట్ ఇప్పుడు తక్కువుంది కాబట్టి మంచి తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. సో, ఈ థర్డ్ పాయింట్ ఫ్లోటింగా, ఫిక్స్డా అడిగేసేయండి. అండ్ అలాగే మిగతా డీటెయిల్స్ అన్నీ గూడా ప్రాసెస్ ఏంటి, ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అందులో లోన్‌లో, అండ్ అలాగే మీకు వేరే అంటే మీకు ఒక ష్యూరిటీ పెట్టాలా లేదా, ఎంత అమౌంట్ కావాలి, ఎంత అమౌంట్ డిస్బర్స్ అవుతుంది 100%లో, ఓకే. అండ్ ఎంత ఇంట్రెస్ట్ పడతది ఎవ్రీ మంత్, అవన్నీ కూడా మీరైతే ఒకసారి అడిగేసి ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. ఓకే. సో, దాట్స్ ఇట్ గైస్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో, బీటెక్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు వెంటనే అడ్మిషన్ వచ్చేసిన తర్వాత ఆ అడ్మిషన్ లెటర్, ఇంకా కాలేజ్ ఫీ స్ట్రక్చర్ 2 రెడీ చేసుకొని, ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఆ ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఓకే. సో, దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. వేరే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే యెస్, మీకు ఏ కాలేజ్‌లో సీట్ రాబోతుంది, ఏ కాలేజ్‌లో మీరు సీట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో డెఫినిట్‌గా కామెంట్ చేయండి. చూద్దాం మన మన స్టూడెంట్స్ ఎక్కడెక్కడికెళ్తున్నారు, ఏ కాలేజ్‌లోకెళ్తున్నారో చూడడానికి నేనైతే డెఫినిట్‌గా ఎక్సైటెడ్‌గా ఉన్నా. సో, కామెంట్ చేయండి. ఓకే. సో, దాట్స్ ఇట్ గైస్. ఇంకేమైనా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై.